హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను స్పెషల్ అయిన వంట చేసుకుంటున్నానండి. మామిడల్లం ఉంది కదండి, తెలుసు కదండి అందరికీ. మామిడల్లంతో ఊరగాయ చేసుకుంటున్నానండి. ఇలా మామిడల్లం ఒక 5 పీసులు తెచ్చుకున్నానండి. మా అత్తయ్య పంపించారని చెప్పాను కదండి. ఇలా మామిడల్లం తీసుకున్నానండి. కావాల్సిన పదార్థాల్లో మెంతులు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, రాళ్ళ ఉప్పు ఒక తగినంత, నూగులు ఒక 3 స్పూన్స్, ఇంగువ 1 స్పూను, ఒక సగం వేసుకుంటే చాలండి స్పూను. అలాగే ఆయిల్ తగినంత వేసుకోవాలండి. పసుపు చిటికెడు, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని బాగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి చింతపండు అనేది. చూడండి, మామిడల్లం ఇలా బాగా కడిగేసి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలండి. చూడండి, అలాగే కారపొడి తీసుకోవాలండి. నూగులు నేను వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. ఈ నూగులు పొడిని వేసేసుకుంటామండి. మీరు వేసుకోకపోతే నూగులు పొడి లేకపోతే నూగులు వేయించేసుకోవచ్చండి. ఇప్పుడు ఆవాలు తగినంత వేసుకోవాలండి పోపుకు తగ్గట్టు. చూడండి, మెంతులు ధనియాలు 1 స్పూన్ వేసి వేయించుకున్నానండి. ఎందుకంటే నూగులు నేను వేయించి పొడి చేసుకున్నాను కాబట్టి, మీకు లేవు కాబట్టి దీంట్లోనే వేయించుకోవచ్చండి. చూడండి, ఇలాగ మామిడల్లము తొక్క తీసేసి నీట్గా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. కడిగేసి తొక్క తీసేసి నీట్గా తడి లేకుండా తరిగి పెట్టుకున్నానండి. అలాగే ధనియాలు మెంతులు మిక్సీ పట్టేసుకోవాలండి. నువ్వుల పొడి ఉంది కాబట్టి నేను వేసుకోలేదు, మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవాలండి కంపల్సరీగా. అలాగే కడాయిలో ఆయిల్ వేసి 2 స్పూన్స్ మామిడల్లం తరిగింది ఉంది కదండి, అదంతా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా మామిడల్లం వేయించుతుంటే కూడా మంచి స్మెల్ వస్తుందండి అసలుకి. ఇలా వేయించిన మామిడల్లాన్ని మనం దీంట్లో వేసేసుకోవాలండి. మిక్సీలో పొడి కొట్టి పెట్టుకున్నాం కదండి ధనియాలు మెంతులు, అలాగే మామిడల్లం కూడా వేయించి వేసుకొని రాళ్ళుప్పు తగినంత వేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ చింతపండు వేసుకోవాలండి. చింతపండును మనం వేణీలో నానబెట్టుకొని చింతపండు ఉంది కదండి, అది అలాగే వేసేసుకోవాలండి. మనం గుజ్జు తినక్కర్లేదు, ఎందుకంటే మిక్సీ పట్టేస్తాం కాబట్టి పులుపు తగ్గట్టు బాగుంటుందండి అది. ఇది మామూలు అల్లంలాగా పెద్ద ఘాట్ ఏమి ఉండదండి. మామిడికాయ వాసన వస్తుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది వాసన అయితే. మనము గుట్టిగా కూడా తినొచ్చండి, అంత బాగుంటుంది. చూడండి, ఇలా బాగా గుజ్జంతా వేసేసుకోవాలండి మనము. నూగులు పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ నూగుల పొడి వేసుకుంటున్నాను నేను. మీరు దాంతోపాటు వేయించి పొడి చేసుకోవచ్చండి, పర్వాలేదు. నేను 3 స్పూన్స్ నూగుల పొడి వేసుకున్నానండి. చూడండి, ఇలా నూగుల పొడి వేసాక నెక్స్ట్ కారపొడి 3 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. మీకు కారం తగ్గట్టు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 2 స్పూన్స్ వేసుకోవచ్చు. అలాగే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాల్సండి, ఒక 3 స్పూన్స్ దాకా. మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదండి ఇవన్నీ నూగులు అన్నీ అల్లం అన్నీ వేసి, అది అల్లం కచ్చపచ్చ వేసుకోవాలండి. టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒక 2 డేస్ అయ్యాక కలర్ కూడా ఎక్సలెంట్గా వచ్చిందండి కారపొడి వేయడం వల్ల. అలాగే పోపు హీట్ అయ్యాక, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపట అనేంత వరకు వెయిట్ చేసి ఎండుమిర్చి వేసుకోవాలండి మళ్ళీ. చూడండి, చాలామంది ఇలాంటి వంటలు మామిడల్లం అలాంటి వంటలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి, పసుపు కొద్దిగా వేసుకున్నానండి. పసుపు తర్వాత ఎండుమిర్చి 1 వేసుకున్నామండి. ఇలాంటి ఇలా మామిడల్లం పచ్చడి అనేది చలికాలంలో చాలా బాగుంటుందండి. వేడివేడి రైస్ తీసుకొని మనం వేసుకొని తింటే. చూడండి, ఇలాగా చక్కెర కూడా వేసుకోవాలండి. చక్కెర కాకుండా బెల్లమన్నా వేసుకోవచ్చు చిటికెడు, ఎందుకంటే ఘాటు ఉంటుందేమో అని 1 స్పూన్ చక్కెర వేసుకున్నాను. అసలు ఘాటు ఏమి అనిపించట్లేదండి నాకైతేను. చూడండి, ఆవాలు చిటపట అన్నాక మనం ఈ పేస్ట్ అంతా వేసేసుకోవాలండి మిక్సీలో పట్టుకునేది.
చాలా బాగా కలర్ వచ్చిందండి. అసలు పచ్చడి అయితే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మీరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ ముందుకు ఇలాంటివి వంటలు, పాతకాలం వంటలు అలాంటివి అన్నీ నేను యూట్యూబ్లో పెడతానండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా నేను పెడుతున్నానండి. దయచేసి చూసి లైక్ చేయండి. ఆ లింక్ అనేది యూట్యూబ్లో ఓపెన్ అవుతుందండి మీకు. దయచేసి చూసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి పచ్చడి వేశాక అదంతా కదా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చూసారండి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం ఇలా వాడుచుకుంటూ ఉండాలండి కంపల్సరీగా. ఎందుకంటే ఇలా వాడుస్తూ ఉంటే మనకు కనీసం ఒక 3-4 నెలలు అయినా కూడా చెడిపోదండి. మామిడల్లం కొన్ని ఊర్లలో దొరుకుతుంది, కొన్ని ఊర్లలో దొరకదండి. మీకు ఎక్కడన్నా కనపడితే తెచ్చి చేసుకోండి. మామిడల్లము చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లలు కూడా బాగా తింటారండి. తినడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది జలుబు, దగ్గు అది కూడా రాదండి. చూడండి బాగా ఉడుకుతుంది కదండి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికేయాలండి. మనం ఇంగు వేసేసుకుందామండి. ఇట్లా ఉడుకుతున్నప్పుడే ఇంగువ చిటికెడు వేసేసుకుందామండి. చిటికెడు లేదంటే 1/2 స్పూన్ చెప్పాను కదండి, అలాగైనా వేసుకోండి మీరు. కొంతమంది ఇంగువ వాడని వాళ్ళు స్కిప్ చేసుకోండి. మనం ఎంత కలిపినా కూడా అది ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది చూసారా. చూడండి చాలా బాగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఇలా బాగా ఉడికితే మనకి ఎన్ని రోజులైనా చెడిపోకుండా ఉంటుందండి పచ్చడి. దీంతోపాటు మీకు మంచి మంచి రెసిపీస్ అన్నీ నేను పెడతానండి యూట్యూబ్లో. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి వీడియో. దానివల్ల మా వాచింగ్ అవర్స్ అనేది కూడా పెరుగుతుందండి. దయచేసి స్కిప్ చేయొద్దండి వీడియోని. స్కిప్ చేస్తే మీకు నేను ఏం చేశాను అనేది కూడా అర్థం కాదండి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. చూశారు కదండి అల్లం పచ్చడి. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ KVL ప్రసన్న వ్లాగ్స్.